హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసేలా కాకుండా వంకాయ కూరని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, చిన్న జాపత్రి, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని మసాలా దినుసులను దోరగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 5-6 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి జీడిపప్పు కూడా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పొడిని ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బంగాళదుంపను మెత్తగా మగ్గనివ్వాలి. బంగాళదుంప ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో 1 కిలో వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వంకాయలను ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మగ్గనివ్వాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/4 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో 1/2 నిమిషం పాటు ఉడకనివ్వాలి. అర నిమిషం తర్వాత వంకాయ కూర మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.